कक्षा 7वीं कक्षा विषय हिंदी। पाठ का नाम आदिवासी नृत्य धिंसा। మరి 7th క్లాస్లో ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్ హిందీ లెసన్ 3rd లెసన్లో ఆదివాసీ నృత్య ధింస ఈ పాఠంలో మనము ఫస్ట్ భాగాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మరి ముందుగా ఈ 3rd లెసన్లో ఉన్నటువంటి అన్ని పేజీలను కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ పేజీలో చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాట్య కళకు సంబంధించిన ఫోటో చక్కగా ఉంది చూడండి. మరి సెకండ్ పేజ్ పాఠం గురించి వివరించడం జరిగింది. ఆదివాసీ నృత్య ధింస ఈ పాఠాన్ని మరియు దాని యొక్క సారాంశాన్ని సింప్లిఫై చేసి కింద ఇవ్వడం జరిగింది. మరి తర్వాత చూడండి, శబ్దార్థ సునియే బోలియే పఢియే వాక్యకో క్రమ సే లిఖియే. మరి ఈ పేజీలో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ పేజీలో చూడండి, సరి అయిన స్పెల్లింగ్ ఉన్న పదాలని సున్నా చుట్టాలి. ఆ తర్వాత వాక్యాలని బొమ్మలతోటి జతపరచాలి. ఆ తర్వాత లిఖియే ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ చూడండి, మరి ఈ పాఠం యొక్క సారాంశం, ఆ తర్వాత ఖాళీలను పూరించాలి. ఆ తర్వాత బొమ్మలను చూసి ఆ బొమ్మల యొక్క పేర్లు రాయాలి. ఆ తర్వాత అక్షరాలను విడదీసి రాయాలి. నెక్స్ట్ చూడండి, వర్గ పహేళి, ఇందులో పదాలని సున్నా చుట్టి పక్కన రాయాలి. ఆ తర్వాత విలోమ శబ్ద, ఆ తర్వాత సృజనాత్మకత, బొమ్మను చూసి వాక్య రాయాలి. ఆ తర్వాత వాక్యాలు ఇచ్చారు, ఆ వాక్యాలని అనువాద్ చేయాలి. అంటే మన మాతృభాషలో కానీ ఇంగ్లీష్లో కానీ అనువాద్ చేసి రాయాలి. ఆ తర్వాత వ్యాకరణాంశం, ద్విత్వాక్షర పదాలని ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్ పేజీలో 4 పదాలు ఇచ్చారు. ఆ పదాలలో ద్విత్వాక్షర పదాన్ని గుర్తించడం, ఇవన్నీ కూడా మనం ఈ పాఠంలో నేర్చుకుంటాము. ఓకేనా? సరే, మరి పాఠంలోకి వెళ్దామా? మరి పాఠంలో చూడండి, ఫస్ట్ సోచియే బోలియే ప్రశ్న. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై. మరి ఈ బొమ్మలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి అని అడిగాడు. జవాబు చూడండి, చిత్రమే బహుత్ సారీ నర్తకియా దిఖాయి దే రహీ హై. మరి చిత్రంలో చాలామంది నర్తకీలు కనిపిస్తున్నారు. మరి సెకండ్ క్వశ్చన్ చూడండి, స్త్రియా క్యా కర్ రహీ హై. మరి స్త్రీలు ఏం చేస్తున్నారు? జవాబ్, స్త్రియా నాచ్ రహీ హై. మరి స్త్రీలు ఏం చేస్తున్నారు అంటే నృత్యము చేస్తున్నారు. ऊपर दिए गए चित्र को देखिए. स्त्रियां नाच रही है. हमारी भारतीय संस्कृति में नृत्यों का भी बड़ा स्थान है. धिंसा एक लोक नृत्य है. यह आदिवासियों का नृत्य है. इस पाठ में आदिवासियों के बारे में भी बताया गया है. उनके त्योहारों के बारे में भी बताया गया है. आज हम उनके बारे में पढ़ेंगे. మరి పైన బొమ్మ చూడండి ఒకసారి. స్త్రీలు ఏం చేస్తున్నారు? నాట్యం చేస్తున్నారు కదా. మన భారతీయ సంస్కృతిలో ఈ నాట్యాలకి నృత్యాలకి గొప్ప స్థానం ఉంది. ధింస అనేది ఒక జానపద నృత్యం. ఇది ఆదివాసీల యొక్క ముఖ్యమైన నృత్యం ధింస. ఈ పాఠంలో మరి ఆదివాసుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు జరుపుకునే పండుగల గురించి కూడా ఇవ్వడం జరిగింది. మరి వాటన్నిటి గురించి ఈ పాఠంలో మనం నేర్చుకుందాము. पाठ का नाम देखिए, आदिवासी नृत्य धिंसा. पहला अनुच्छेद అంటే ఫస్ట్ पैराग्राफ చూద్దాం. एक दिन हम धिंसा नृत्य के बारे में जानने के लिए अरकू गए थे. यह विशाखापट्टनम जिले का एक पहाड़ी गांव है. यह एक सुंदर पर्यटक स्थल है. इसे आंध्रा ऊटी भी कहते हैं. यह विशाखापट्टनम से करीब 114 किलोमीटर की दूरी पर है. यहाँ से अरकू जाने के लिए रेल मार्ग भी है. रेल की यात्रा करते समय प्रकृति की सुंदरता देखने लायक होती है. यहाँ की बर्रा गुफाएं बहुत ही प्रसिद्ध है. यह एक
సుందర్ మన్మోహక్ స్థల్ హై. మరి చూడండి, ఇక్కడ ఆ పారాగ్రాఫ్ని చక్కగా బొమ్మలతో వివరించడం జరుగుతుంది. అరకు పైన చూడండి, అరకు ఆ యొక్క చిత్రాన్ని పెట్టే మనం. ఏక్ దిన్ హమ్ దింసా నృత్య కే బారే మే జాన్నే కే లియే అరకు గయే థే. అంటే ఒకసారి మేము దింసా నృత్యాన్ని చూడడం కోసం అరకు వెళ్ళాము అని. ఆ తర్వాత చూడండి, యహ విశాఖపట్నం జిల్లా కా ఏక్ పహాడీ గావ్ హై. అంటే ఈ అరకు అనే గ్రామము ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం జిల్లాలో ఒక పహాడీ గావ్ అంటే కొండ ప్రాంతానికి సంబంధించిన గ్రామము అన్నమాట. చూడండి, పక్కన విశాఖపట్నం నగరం ఉంది, ఈ అరకు అనే కొండ ప్రాంతం ఉంది. మరి ఇక్కడ చూడండి, చక్కగా మంచి ప్రాంతాలు, అరకులో ఉన్నటువంటి ప్రాంతాలు. యహ ఏక్ సుందర్ పర్యాటక స్థల్ హై, ఇసే ఆంధ్రా ఊటీ భీ కహతే హై. మరి అరకు అనేది చాలా అందమైన పర్యాటక స్థలం అంట. మరి దీనిని ఏమంటారు, ఆంధ్రా ఊటీ అని కూడా అంటారు. यह विशाखापट्टनम से करीब 114 किलोमीटर की दूरी पर है. यहाँ से अరకు जाने के लिए रेल मार्ग भी है. మరి చూడండి, ఈ అరకు అనేది విశాఖపట్నం నుంచి 114 కిలోమీటర్ల దూరంలో ఉందంట. మరి అరకుకి వెళ్ళడానికి విశాఖపట్నం నుంచి రైలు మార్గాలు కూడా ఉన్నాయి. रेल की यात्रा करते समय ప్రకృతి की सुंदरता देखने लायक होती है. మరి చూడండి, రైల్లోంచి విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళేటప్పుడు రైలు మార్గంలో బయట చూస్తే మొత్తం ప్రకృతి అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. यहाँ की बर्रा गुफाएं बहुत ही प्रसिद्ध है. यह एक मनमोहक स्थल है. మరి చూడండి, ఈ అరకులో ఉన్నటువంటి బొర్రా గుహలు చాలా ప్రసిద్ధికెక్కినవి. మరి ఇక్కడికి వెళ్తే అందరికీ కూడా చాలా మనసుకి ఆహ్లాదకరం కలుగుతుంది. మరి ఈ ప్రదేశాలు ఎటువంటివి, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే ప్రదేశాలు. అందరూ కూడా చాలామంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. नेक्स्ट पैरा, अरकू में रहने वाले लोगों को आदिवासी कहते हैं. वे कुवी भाषा में बात करते हैं. उस भाषा की कोई लिपि नहीं है. वे कोया, तेलुगु, उड़िया में भी बात करते हैं. धिमसा उनकी संस्कृति का प्रमुख नृत्य है. इस लोक नृत्य का प्रारंभ सोमपी नामक गांव में हुआ था. यह त्योहारों और उत्सवों के दिनों में नाचा जाता है. नृत्य को देखने के लिए दूर दूर से पर्यटक आते हैं. कभी कभी वे इनके साथ मिलजुल कर नाचते भी हैं. మరి అరకులో ఉండే నివసించే ప్రజలను ఏమంటారంటే ఆదివాసులు అంటారు. వాళ్ళు ఏ భాష మాట్లాడతారంటే కువి భాషని మాట్లాడతారు. మరి కువి భాషకి లిపి అనేది లేదు. మరి ఈ అరకులో నివసించే వాళ్ళు కోయా, తెలుగు, ఒడియా భాషలను కూడా మాట్లాడతారు. ధింసా అనేది వీళ్ళ సంస్కృతి యొక్క ప్రముఖమైన నృత్యము. మరి ఈ నృత్యము ఎక్కడ, సోంపి అనే గ్రామంలో ఈ నృత్యం ఫస్ట్గా పుట్టడం జరిగింది. మరి ఈ ధింసా అనే నృత్యాన్ని పండుగల సమయంలో, ఉత్సవాల సమయంలో చేస్తారు. దూర దూరం నుంచి పర్యాటకులు ఈ నృత్యాన్ని చూడడానికి వస్తారు. మరి ఆ నృత్యాన్ని చూడడానికి వచ్చిన పర్యాటకులు వీళ్ళతో కలిసి ఆ నృత్యాన్ని చేయడం కూడా జరుగుతుంది. అంటే వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు. మరి నెక్స్ట్ పేరా చూద్దాం. धिमसा का अर्थ है कूदना, जोर जोर से कदम हिलाना. जहाँ नृत्य किया जाता है उस स्थान को चावड़ी कहते हैं. वे तुड़मू नामक वाद्य यंत्र का उपयोग करते हैं. इस नृत्य में एक मुख्य नर्तक रहता है. इसे नाटकारी कहते हैं. वह एक हाथ में मोर के पंख और दूसरे हाथ में बांसुरी लेकर नाचता है. यह नृत्य गोलाकार में मानवाहार की तरह बनकर नाचते हैं. दल के सभी लोग नाटकारी के अनुसार
नाचते हैं। మరి ధింసా అంటే అర్థం ఏంటంటే కూదిన జోర్ జోర్సే కదం హిలానా అంటే గెంతడం, కూదిన అంటే గెంతడం, ఆ తర్వాత జోర్ జోర్సే కదం హిలానా అంటే ఆ కాళ్ళను స్పీడ్గా కదపడం. జహా నృత్య కియా జాతా హై ఉస్ స్థాన్ కో చావడి కహతే హై. మరి ఎక్కడైతే ఈ ధింసా నాట్యాన్ని చేస్తారో ఆ ప్లేస్ని ఏమంటారంటే చావడి అని అంటారు. వే తుడుము నామక్ వాద్యయంత్ర కా ఉపయోగ్ కర్తే హై. మరి వీళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు తుడుము అనే వాద్యయంత్రాన్ని ఉపయోగిస్తారు. చూడండి పక్కన కాళ్ళకు అవి గజ్జెలాగా కట్టుకున్నారు కదా, వాటిని తుడుము అని కూడా అంటారు. మరి ఈ నృత్యంలో ఒక ముఖ్యమైన నర్తక అంటే డ్యాన్సర్ ఉంటారు. అతన్ని ఏమంటారంటే నాటకారి అని అంటారు. మరి అతను ఏం చేస్తాడు అంటే ఒక చేతిలో నెమలికల్ని, మరి రెండో చేతిలో బాంసురి అంటే ఫ్లూట్ ఉంటుంది కదా, అది పట్టుకొని డ్యాన్స్ చేస్తాడు. యహ నృత్య గోళాకార్ మే మానవహార్ కి తరహ బన్కర్ నాచతే హై. మరి ఈ డ్యాన్స్ని ఎలా చేస్తారు అంటే అందరూ కూడా మానవాహారం లాగా అంటే ఒక అందరూ రౌండ్గా ఉండి చేస్తారు. దల్ కే సభీ లోగ్ నాటకారి అనుసార్ నాచతే హై. మరి ఆ దళంలో ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతను ఎలా చేస్తే వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా అతన్ని అనుసరించి నృత్యాన్ని చేస్తారు. లాస్ట్ పేరా చూద్దాము. వే కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్ త్యోహార్ మనాతే హే. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జరుపుకునే పండుగలు ఏంట్రా అంటే కొర్రకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది, విటింగ్ అనే పండుగలన్నీ కూడా చేసుకుంటారు. మరి వాళ్ళ యొక్క దేవత ఎవరు అంటే మోదకొండమ్మ. మోదకొండమ్మ ఉనికి దేవి హే. उत्तरांध्र उड़ीसा के लोग మోదకొండమ్మ की पूजा करते हैं. ఉత్తరాంధ్ర ప్రదేశాల్లో మరియు ఒరిస్సా ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ మోదకొండమ్మ అనే దేవతని పూజిస్తారు. యహా హోనే వాली జాతర बहुत प्रसिद्ध है. మరి ఇక్కడ జరిగే జాతర చాలా ప్రసిద్ధికెక్కింది. आंध्र सरकार यहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करती है. यह सुंदर और मनमोहक स्थान है. మరి ఆంధ్ర ప్రభుత్వము ఇక్కడ జరిగే ఉత్సవాలన్నింటినీ కూడా ఏర్పాట్లు అవి చేస్తుంది. మరి ఈ అరకు అనేది చాలా మన్మోహక స్థాన్ హై అంటే మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ప్లేసు. అందుకనే అందరూ కూడా చాలామంది ఈ విశాఖపట్నానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ అరకు అనే ప్లేస్ని చాలామంది సందర్శించడానికి వెళ్తారు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక స్థలంగా దీన్ని గుర్తించారు. అందరూ మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ ధింసా నృత్యాన్ని గురించి మనం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఈ భాషాకి బాత్ అంటే గ్రామర్ పాయింట్స్, మిగిలిన అభ్యాసకార్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలు.